హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. ఫ్రెండ్స్, ఏపీటెట్ 2026 కోసం ప్రభుత్వం మాక్ టెస్ట్ రిలీజ్ చేసింది. అయితే చాలామంది ఆ మాక్ టెస్ట్ రాస్తూ కొన్ని క్వశ్చన్స్ చూసి టెన్షన్ పడుతున్నారు. ఈ టాపిక్ నేను చదవలేదే, ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రస్తుతం విడుదల చేసినటువంటి మాక్ టెస్ట్ పూర్తిగా అప్డేటెడ్ సిలబస్ ఆధారంగా రూపొందించినవి కావు. వాటిలో పాత సిలబస్తో పాటు కొత్త సిలబస్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు తెలియని క్వశ్చన్స్ కనిపించాయని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాటిని చూసి నేను బాగా చదవడం లేదని అనుకోవద్దు. ప్రస్తుతం మీరు అధికారికంగా విడుదల చేసినటువంటి అప్డేటెడ్ ఏపీటెట్ 2026 సిలబస్ ప్రకారం ప్రిపరేషన్‌ని కొనసాగించండి. అదే మీకు పరీక్షల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. మాక్ టెస్ట్‌ను ప్రాక్టీస్ కోసం మాత్రమే ఉపయోగించండి. అందులో ఉన్న ప్రతి క్వశ్చన్‌ని ఫైనల్ క్వశ్చన్ ప్యాటర్న్ అని భావించకండి. దీనికి బదులుగా మీరు గతంలో 2025లో జరిగినటువంటి ఏపీటెట్ ప్రీవియస్ క్వశ్చన్స్‌ని ప్రాక్టీస్ చేయడం బెటర్. కాబట్టి ఎలాంటి టెన్షన్ పడకండి. సరైన సిలబస్ ప్రకారం ప్రిపరేషన్‌ని కొనసాగించండి. మీరు ఖచ్చితంగా మంచి మార్కులు సాధించగలరు. నా సజెషన్, మన ఛానల్‌లో ప్రాక్టీస్ బిట్స్‌కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా సైకాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన చాప్టర్స్ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ఇంకా మరికొన్ని వీడియోస్‌ని త్వరలో అప్లోడ్ చేస్తాను కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్లయితే నా నుండి వచ్చే ప్రతి అప్డేట్ మీకు త్వరగా చేరుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.